హలో బ్రదర్స్, మీ అందరికి చక్కనైనటువంటి పరిశీలన చేయాలని ఈ చిన్న కామెంటు. అందరూ బైబిల్ చదువుతున్నప్పుడు పరిశీలించవలసినటువంటి నిజ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఆధారం బైబిల్ మాత్రమే. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, క్రీస్తు పేరున మీ అందరికీ మా వందనములు. క్రీస్తు సంఘం తరపున మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు. కొండ్రగూడ క్రీస్తు సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చిన్న కామెంటు. సంఘం ఒకటే అనగా శరీరం ఒకటే అని ఎపిసీలకు రాసిన పత్రిక 4:4లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:14లో రాయబడి ఉంది. రైటో రాంగో నీవే అర్థం చేసుకోవాలి. క్రీస్తు దేహంతో పోల్చబెడితే మానవ దేహాలు ఎన్నో క్రీస్తులోనికి రావాలని దేవుడు క్రీస్తుని శిరస్సుగా, సంఘం వధువుగా, మరి ఆయన్ని వరుడుగా, సంఘము అనే వధువుగా జతపరిచిన దానిని మనుషుడు వేరుపరిచి అనేక రకరకాలైనటువంటి సంఘములు వచ్చాయి. సంఘములు ఒకటే కాదండి, సంఘం ఒకటే అని బైబిల్ బోధిస్తుంది. దీని భావమేమీ తెలియక మత్స్యకులుగా మొక్కచెక్కలుగా ఉన్నటువంటి వారు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. సహోదరులు గమనించవలసిందిగా ఈ యొక్క ఆడియో మీతో ఆడియో, వీడియో అండ్ మెసేజ్ మీతో పంచుకుంటున్నటువంటి మీ సహోదరుడు జయ ఆశీర్వాదం. థ్యాంక్ యూ. పరిశీలించండి, పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. దేవుడు మిమ్ములను మమ్ములని ప్రతి ఒక్కరిని దీవించి తన సంఘంలో ఆశీర్వదించును గాక.